అందరికీ నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి సమస్య పట్ల సపోర్టివ్‌గా వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకెళ్తే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్ అంటూ చూస్తున్నాం. అదేవిధంగా ఉద్యోగులకు డీఏ బోనాంజా అంటూ వివిధ పేపర్‌లో వివిధ రకాలుగా ఈ ఇచ్చిన ఒక్క డీఏని పెద్ద హైలైట్ చేస్తున్నాయి. ప్రజలందరూ చూసి ఉద్యోగులకు ఎంతో లాభం చేకూరుతుందనే విధంగా ఉంది ఈ న్యూస్ చూస్తే. కానీ ఇక్కడ ప్రభుత్వం ఎన్నో కమిటీల మీద కమిటీలు వేసి ఉద్యోగులకు ఇచ్చిందైతే ఒక డీఏ మాత్రమే. ఆ ఒక్క డీఏ పెంచుతూ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు అయితే జారీ చేసింది. 3.64% డీఏ పెంచుతూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఇక జీపీఎఫ్ ఉద్యోగులకు వారి యొక్క బేసిక్ పేని బట్టి 19,000 బేసిక్ పే ఉన్న వారికి దాదాపు 15,000 వరకు, తర్వాత 1,60,000 హైయెస్ట్ బేసిక్ పే ఉంది మన రాష్ట్రంలో. వారికి దాదాపు 1,50,000 వరకు జీపీఎఫ్ అకౌంట్కి అయితే జమ అవుతాయి. తర్వాత సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి 10% సిపిఎస్ ప్రాన్ అకౌంట్లో జమ చేస్తారు. తర్వాత మిగిలిన 90% మాత్రం 90% డిఏ ఏరియర్స్ మొత్తం 28 వాయిదాల్లో చెల్లిస్తారట. ఇక 2023 జనవరి 1 నాటి నుంచి ఈ డిఏ విడుదల చేస్తూ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది. మరి ఈ 2 సంవత్సరాల కాలానికి సంబంధించి ఏరియర్స్ మొత్తం కూడా జీపీఎఫ్ వారికి జీపీఎఫ్ అకౌంట్లో జమ అవుతాయి. ఆ జీపీఎఫ్ అకౌంట్లో మరి ఎప్పుడు వేస్తారో తెలియదు ప్రభుత్వం. ఇక సిపిఎస్ వారికి 28 వాయిదాల్లో ఇస్తున్నారు. పెన్షనర్లకు కూడా 28 వాయిదాల్లో ఇస్తా అన్నారు. కానీ అవి బిల్లు చేసి ట్రెజరీ ఆఫీస్ పంపిస్తే ఆ ఈ కుబేర్లో ఆ డబ్బులు ఆ ఏరియర్స్ ఎప్పుడు పడతాయో కూడా తెలియని పరిస్థితి. డిఏ పెంచి ఏరియర్స్ మొత్తం కూడా ఎప్పుడు పడతాయో కూడా తెలియదు. ఇంకా 2-3 ఏళ్ళు అయితే పడుతుంది. మొత్తానికైతే ఈ 28 వాయిదాలు, ఈ ఒక్క డిఏనే 28 వాయిదాల్లో చెల్లిస్తుంటే దాదాపు 2 సంవత్సరాల పాటు చెల్లిస్తుంటే ఇక పీఆర్సీ ఎప్పుడు వస్తుంది అనేటువంటి వస్తుందా రాదా అనే భయం ఉద్యోగుల్లో పట్టుకుందని చెప్పుకోవచ్చు. ఇంకో పేపర్ చూస్తే ఉద్యోగులకు డిఏ బోనాంజా అంటూ అసలు చాలా ఉద్యోగులకు ఎంతో లాభం, లక్షల్లో లాభం చేకూరినట్టు ఇక్కడ రాస్తున్నారు. కానీ ఇక్కడ ఉద్యోగులకు వచ్చింది మాత్రం చాలా తక్కువనే చెప్పుకోవాలి. వెంటనే ప్రభుత్వం ఈ విధంగా ఉత్తర్వులు అయితే జారీ చేసింది. కాబట్టి వెంటనే ఉద్యోగులకు ఈ విధంగా ఒక్కొక్క డిఏ 6 నెలలకు డిఏ విడుదల చేసుకుంటూ పోతే ఎప్పటికీ 5 డిఏలు పెండింగ్లో ఉండే అవకాశం ఉంది. కాబట్టి మళ్ళీ 6 నెలలకు ఇంకో డిఏకి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేస్తామని ప్రభుత్వం అయితే పేర్కొంటుంది. మరి ఇలా ఒక్కొక్క డిఏ ఇచ్చుకుంటూ పోతే అసలు ఎప్పటికీ 5 డిఏలు పెండింగ్లోనే ఉంటాయి. తర్వాత ఇక పీఆర్సీ ఈ ఏరియర్స్ క్లియర్ కావడానికి ఇంకా 2 సంవత్సరాలు దాటి సమయం పడుతుంది. ఇంకా పీఆర్సీ ఎప్పుడు వస్తుందో అనే భయం కూడా ఉద్యోగుల్లో పట్టుకుంది. కాబట్టి ప్రభుత్వం ఉద్యోగుల యొక్క సంక్షేమానికి కొంచెం దృష్టి పెట్టి పెండింగ్ డిఏలన్నింటినీ విడుదల చేసి పీఆర్సీ రిపోర్ట్ తెప్పించుకొని వెంటనే పీఆర్సీ కూడా అమలు చేయాలని చెప్పి, పెండింగ్ బిల్స్ అన్ని విడుదల చేయాలని చెప్పి అయితే కోరుతున్నారు. మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం పెంచుతూ శుక్రవారం ఆర్థిక శాఖ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. 3.64% పెరుగుదల ఉత్తర్వులు జారీ కావడంతో 26.39 ఉన్నటువంటి డిఏ ఇప్పుడు 30.03% అయితే పెరిగింది. ఇక పీఎఫ్ 2025 మే వరకు ఇవ్వాల్సిన బకాయిలను మొత్తం కూడా ఉద్యోగుల పీఎఫ్ ఖాతాలో జమ చేస్తారు. ఇక మార్కెట్ కమిటీలు, ఎయిడెడ్ విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలు, స్థానిక సంస్థల ఉద్యోగులకు పెంపు కూడా వర్తిస్తుంది. ఇక 2015 వేతన సవరణ ఒప్పందం ప్రకారం జీతాలు పొందుతున్న వారి మూల వేతనంలో ఈ డిఏ 63.912% నుంచి 68.628% పెరుగుతుంది. ఇక పార్ట్ టైం అసిస్టెంట్లు, గ్రామ రెవెన్యూ సహాయకులకు నెల వేతనంలో అదనంగా ₹100 చెల్లిస్తారు. వీరిని ప్రభుత్వ ఉద్యోగాల్లోకి తీసుకునే వరకు ఇది కొనసాగుతుంది. ఇక వీరందరికీ కూడా వాయిదాల్లో ఏరియర్స్ అయితే చెల్లిస్తారు. అక్టోబర్ 31 నాటికి రిటైర్ అయ్యే ఉద్యోగులకు డిఏ బకాయిలను 28 నెలల వాయిదాల్లో చెల్లిస్తారు. వీరికి పీఎఫ్ ఖాతాల్లో జమ నుంచి మినహాయింపు అయితే ఉంటుంది. ఇక 2004 సెప్టెంబర్ 1వ తేదీ తర్వాత ఉద్యోగాలు పొందిన సిపిఎస్ ఉద్యోగులకు మాత్రం డిఏ బకాయిల సొమ్ములో 10% సిపిఎస్ కింద ప్రాన్ ఖాతాలో జమ చేస్తారు. మిగిలిన 90% వచ్చే నెల 1 నుంచే 28 నెలల పాటు సమాన వాయిదాల్లో వేతనంతో కలిపి చెల్లిస్తారు. కానీ ఇవి ప్రతి నెల అయితే వచ్చే అవకాశం అయితే లేదు. ఇక కంటింజెంట్ ఉద్యోగులకు రాబోయే 28 నెలల వాయిదాల్లో చెల్లిస్తారు. పెన్షన్దారులకు కూడా 26.39% నుంచి 30.03% పెంచుతూ మరో ఉత్తర్వును ఆర్థిక శాఖ జారీ చేసింది. ఇక వీరందరికీ కూడా 28 నెలల వాయిదాల్లో వచ్చే నెల నుంచి చెల్లిస్తారు. ఇక ఒక డిఏకే ఇప్పుడైతే ఉత్తర్వులు అయితే జారీ చేశారు. మరో 6 నెలల తర్వాత పెంచాల్సిన మరో డిఏ, మరి పెన్షన్లకు సంబంధించిన డిఆర్లకు సంబంధించిన ఉత్తర్వులను మాత్రం 6 నెలల తర్వాత జారీ చేస్తామని ఆర్థిక శాఖ అయితే వివరించింది. ఇది ఒక ముఖ్యమైన పాయింట్ గుర్తుపెట్టుకోండి. 31/10/2025 నాటికి రిటైర్ అయ్యే వారికి 28 వాయిదాలు, సిపిఎస్ వారికి ఈ నెల నుండి 28 వాయిదాలు ఈ విధంగా చెల్లించడానికి ప్రభుత్వం అయితే ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఏదేమైనా ఇలా ఒక్కొక్క డిఏ విడుదల తీసుకుంటూ పోతే ఇక అసలు ఉద్యోగులకు డిఏలు ఇంకా ఎప్పటికైనా కంప్లీట్ కావు. ఖచ్చితంగా ఉద్యోగులందరికీ అన్ని డిఏలు వెంటనే విడుదల చేయాలి వచ్చే బడ్జెట్లో పైన. తర్వాత పీఆర్సీ రిపోర్ట్ తెప్పించుకొని వెంటనే పీఆర్సీ కూడా అమలు చేయాలి. ఇప్పటికే 2 ఇయర్స్ దాటిపోయింది. కాబట్టి పెన్షనర్లకు కూడా, రిటైర్ అయిన ఉద్యోగులకు కూడా వెంటనే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇచ్చే విధంగా, పెండింగ్ బిల్స్ ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం చర్య తీసుకోవాలని కోరుతున్నారు. విష్ ఆల్ ది బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.